బాగున్నారా? నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకునే సమస్య ఏంటంటే ఇన్సోమ్నియా. అంటే నిద్రలేమి సమస్యలు, లేదా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్రపోయిన ఊరికే మేలుకోవడం ఇలాంటివి. సో దీని రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. హార్మోనల్ ఇష్యూస్, మెనోపాజ్, స్ట్రెస్, మన స్క్రీన్ టైం అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువ అయిపోతుంది. ల్యాప్టాప్స్ అని, ఫోన్స్ అని అలా. సో ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు, ఇంకా ఎన్నో రీజన్స్. బట్ ఏంటంటే ఈ నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే మనం లేవగానే టైర్డ్గా ఉంటాం, డే అంతా ఇన్యాక్టివ్ ఉంటాం, ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇదంతా జరగకూడదు, నిద్ర కరెక్ట్గా పట్టాలి. ఒకవేళ పడుకునే కొంచెం టైం అయినా ప్రాపర్గా పడుకుంటే మనకి హెల్త్ సమస్యలు అనేవి రావు. సో అలా ఎలా పాసిబుల్ అనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో అన్నీ నేను మీకు క్లియర్గా నేర్పిస్తాను ఏమేం చేయాలి. ఇదన్నీ ఇప్పుడు నేను చెప్పేదంతా పడుకునే ముందు మీరు బెడ్ మీద అయినా సరే చేసుకోవచ్చు, కింద అయినా చేసుకోవచ్చు, మ్యాట్ వేసుకొని బెడ్ మీద అయినా సరే చేసుకోవచ్చు. మీరు ఈ చేసినట్టయితే 1 వీక్లోనే డిఫరెన్స్ కంపల్సరీ తెలుస్తుంది. నన్ను నమ్మండి, మీరే నాకు చెప్తారు 1 వీక్లో చాలా చేంజెస్ వస్తున్నాయని. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో వెల్కమ్ చెప్పేసేయండి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది జనరేట్ చేసుకోండి. ఫస్ట్ ఆటోమేటిక్గా చేంజెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో నేను చెప్తాను అన్నీ ఏం చేయాలి అనేది. ఒక్క విషయం ఏంటంటే కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిద్ర పట్టకపోవడం అంటే ఏమవుతుంది? సో సరిగ్గా నిద్ర రాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ టైం అనేది 1 అవర్, మీరు పడుకునే 1 అవర్ ముందు ఫోన్స్ చూడకండి, స్క్రీన్స్ చూడకండి. అట్లీస్ట్ ½ అన్ అవర్. వర్కింగ్ ఎంప్లాయీ అయితే ఒక ½ అన్ అవర్ అట్లీస్ట్ పడుకునే ముందు చూడకుండా ఉండండి. తర్వాత బెడ్ మీద వచ్చేసి ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోండి. లేదు ఒక ఒరిజినల్ ఆర్గానిక్ మిల్క్ దొరికినట్టయితే, నార్మల్ కోకోనట్ మిల్క్ ఏదైనా, ఆల్మండ్ మిల్క్ ఏదైనా సరే, దాంట్లో పసుపు వేసుకొని వార్మ్ మిల్క్ తాగండి. అండ్ ఈ ఎక్సర్సైజెస్ చేసుకున్నాక తాగండి. ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 అవర్ గ్యాప్ ఎప్పుడైనా సరే మీల్స్కి ఉండాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే 7 కంటే ముందే తినేసేయండి. 7 వరకు మీరు తినడం అనేది అయిపోవాలి. తర్వాత మీరు ఎక్కువగా ఏది తీసుకోకూడదు. నిద్ర రావడం సరిగ్గా లేదు అనుకుంటే పాలు పడుకునే ముందు దాంట్లో కొంచెం ఇంత చిన్న గ్లాస్ అంతే, దాంట్లో పసుపు వేసుకొని తాగండి. దానికంటే ముందు ఎక్సర్సైజ్ చేయండి. సో ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఇలా కూర్చోండి సుఖాసనాలు. ఇలా సుఖాసనాల్లో కూర్చొని ఫస్ట్ ప్రాణాయామ, అదేంటి అంటే భ్రమరి ప్రాణాయామం ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా 2 ఫింగర్స్ ఓపెన్ చేసేసుకొని, ఈ ట్రేగస్ అంటారు, అంటే ఈ చెవులు ఉన్నాయా ఇవి బాగా టైట్గా కాకుండా నార్మల్గా ఇలా క్లోజ్ చేసేసుకొని, నోజ్ నుంచి, ముక్కు నుంచి శ్వాస గట్టిగా. ఇప్పుడు ఒక తేనెటీగ, హనీబీ ఎలా అయితే సౌండ్ చేస్తుందో అది ఎలా మనం నోరంతా మూసుకొని ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఇలా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గట్టిగా శ్వాస తీసుకుంటున్నాను. అది ఎప్పుడైనా సరే నేను మీకు ఏం చెప్పాను, ఎంత ఇన్హేల్ చేస్తే అదంతా బయటకు పంపించేసాలి. సో ఎక్స్హేల్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఎక్స్హలేషన్ అనేది జరిగిపోతుంది. దాంతోపాటు ఈ సౌండ్ అనేది వచ్చేసాలి, అనే సౌండ్. మనకి మూసుకుంటాం కదా, సో వైబ్రేషన్స్ అంతా ఇక్కడ నుంచి ఇదంతా ఈచ్ అండ్ ఎవ్రీ నాడి నుంచి పాస్ అవుతుంది. సెల్స్, చక్రాస్ అన్నీ యాక్టివ్ అయిపోతాయి. సో స్ట్రెస్ అనేది కూడా బాగా కంట్రోల్లో వస్తుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. సెకండ్, ఓం మంత్ర మెడిటేషన్. ఓం అనేది అన్నిటికంటే పవర్ఫుల్, అన్నిటికంటే గొప్ప మంత్రం. చాలా 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 పవర్ఫుల్. ఒక 1 వీక్ అని కాదండి, డైలీ ఓం మంత్ర మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి. మనకి ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు, మంత్రం చదువుతూ ఉంటాం కాబట్టి. సో ఎలా చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను. మీరు నా వీడియోస్ చూస్తే మీకు తెలుసు, స్పైన్ నేను చాలా స్ట్రైట్గా పెట్టమని చెప్తాను, రీజన్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఇలానే సుఖాసనాలు కూర్చొని ఇలా అయినా పెట్టుకోవచ్చు. చదువుకునే పిల్లలు కాన్సన్ట్రేషన్ పెరగాలి అనుకుంటే చిన్ ముద్ర అంటారు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే నమస్తే అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఓం అనే మంత్రంని మనం చదువుతాం. సో నన్ను చూడండి ఒకసారి. చూసారా, ఎక్స్హేల్ మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఓం. ఇలాంటిది 8 సార్లు మినిమం 8 సార్లు ప్రాక్టీస్ చేయండి. టైం ఉన్నట్టయితే 16 సార్లు చేసినా చాలా మంచిది. ఇవి 2 చేసుకున్నాక కొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తాను, బెడ్ మీద పడుకొని చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది చూడండి. ఇలా మొత్తం పడుకొని ఈ 2 లెగ్స్ చూసారా, ఇలా
స్పైనల్ ట్విస్ట్ అంటారు. ఈ 2 లెగ్స్ని కలిపి ఒక సైడ్ పెట్టేసేయండి. ఓన్లీ కింద బాడీ మాత్రమే మూవ్ అవుతుంది, పైన బాడీ ఇలా ఇటు సైడ్ పెట్టేసుకోండి. మన అంత ఫేస్ మాత్రం ఇటు సైడ్ చూడాలి. ఇది స్ట్రైట్ ఉంది, ఇది మాత్రమే మూవ్ అయింది. మళ్ళీ సెంటర్లో ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఇటు సైడ్. ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. ఇలాంటివి ఒక 5 సార్లు రిపీట్ చేసుకోండి. దాని తర్వాత రిక్లైన్ బటర్ఫ్లై అంటారు. ఇలా డైమండ్ షేప్లో మన కాళ్ళని ఇలా ఇలా పెట్టి ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఇదే పొజిషన్లో. ఇలా తీసుకుంటూ ఒక 2 డీప్ బ్రెత్స్ అయినాక ఇలా ఒక బటర్ఫ్లై ఎలా అయితే ఫ్లాప్ చేస్తుందో తన వింగ్స్ని అలా సేమ్ మనం కూడా ఇలా థైస్ని. ఇది చాలా చాలా మంచి ఎక్సర్సైజెస్ అన్నీ వేరే వాటికి కూడా, బట్ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. సో ఇలానే చేస్తూ ఉండండి, చాలా 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 మంచిది. ఇంకొకటి ఏంటి అంటే ఆనంద బాలాసన అంటారు. చిన్న పిల్లలు ఎలా ఉంటారు, పడుకొని ఎలా ఆడుకుంటారో సేమ్ అలానే. ఒక నెలల పిల్లగాడు నెలల పాప ఎలా ఆడుతుందో అలా ఈ 2 బొటన్న వేలుని ఇలా ఈ చేతితో ఇలా పట్టుకోండి. దీన్ని ఆనంద బాలాసన అంటారు. దీనివల్ల చాలా హ్యాపీనెస్ జనరేట్ అవుతుంది అంటారు. ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా పడుకొని ఇలా కాసేపు ఇలా ఉండి ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఇదే పొజిషన్లో. స్లోలీ కిందికి వచ్చేసి ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా పడుకొని ఒక 2 డీప్ బ్రెత్స్ ఇదే పొజిషన్లో పొట్ట నుంచి శ్వాస తీసుకొని కంప్లీట్ ఎక్స్హేల్ చేసేసేయండి. తర్వాత స్లోలీ ఇలా పైకి లేచి కూర్చొని మీకు పాలు తాగాలి అనిపిస్తే, అది పాలు పడని వాళ్ళు, డైరీ చాలా మందికి పడని వాళ్ళు ఉంటే ఆల్మండ్ మిల్క్ అయినా కోకోనట్ మిల్క్ అయినా ఏదైతే మీ ఇష్టం దాంట్లో మంచిగా పసుపు వేసుకొని తాగండి, సరిపోతుంది. సో నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను తొందరలో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపించిన నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో ఎన్నో వెరైటీ ఆఫ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి. సో చూడాలి అనుకుంటే చూడొచ్చు. సో నిద్ర లేకపోవడం అనే ఇష్యూ అనేది చిన్నది కాదు, దీన్ని ఎప్పుడు జోక్గా తీసుకోకూడదు. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన మాత్రమే ఇది ఎంత టైం పడుతుంది, 10-15 నిమిషాలు మాత్రమే. సో ½ అన్ అవర్ బిఫోర్ స్క్రీన్స్ ఆపేయండి, నీట్గా కాసేపు కూర్చోండి, ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకోండి. తర్వాత హ్యాపీగా పాలు తాగి పడుకోండి. సో మీకు 1 వీక్లో డిఫరెన్స్ రాకపోతే మీరు అప్పుడు నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు జనరేట్ చేసుకోండి, ఆటోమేటిక్ చేంజెస్ జరుగుతాయి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.